హలో అండి. నేను ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, నేను షేర్ మార్కెట్‌లో వ్యాపారం చేయడం మొదలుపెట్టిన నుంచి ఇప్పటికి 20 ఏండ్లు గడిచిపోయాయి. ఈ అనుభవాలను నేను ఎలా గడిచాననేది కొంతమందికన్నా తెలియజేయాలనే ఉద్దేశ్యం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, చాలామంది చెప్తుంటారు, ప్రతి వ్యక్తికి ఏ పని చేస్తున్న వ్యక్తికైనా ఇంకొక ఆదాయం కావాలని. ఈ మాట నన్ను 20 ఏండ్ల కిందటే నాకు ఈ మాట బాగా అట్రాక్ట్ అయింది. కాకపోతే ఈ ప్రతి వ్యక్తికి ఇంకొక ఆదాయం వచ్చే మార్గం దొరక్కపోవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో 2 కోణాలుంటాయి. మంచి, చెడు. అలాగే యూట్యూబ్‌లో కూడా మంచి, చెడు ఉంటుంది. జీవితంలో కూడా మంచి, చెడు ఉంటుంది. ఈ విధంగా 2 కోణాలుంటాయి. ఈ 2 కోణాల్లో ఎక్కువ భాగం మనల్ని ఆపేదేంది అంటే ఈ చెడు అనేది ఆపుతుంది. కాకపోతే సరైన అవగాహన లేక మనం రెండో ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవడంలో వెనకబడి ఉన్నాం. ఇక నేను చెప్పదలుచుకుందేందంటే సూటిగా చెప్తాను. నేనిప్పటికి ఈ మార్కెట్‌లో ఈ వ్యాపారం షేర్లు అమ్మడం, కొనడం చేసి దాదాపుగా 20 ఏండ్లు నిండిపోయింది గాబట్టి, కొంతమందికైనా కొంత అవగాహన కల్పిద్దాము. ఎందుకంటే నా అనుభవాన్ని షేర్ చేద్దాము. ఈరోజు ఇది ఏదో ఆహ్, డబ్బులు ఆశించో, లేకపోతే ఇంకోటేదో ఆశించి చేస్తున్న వీడియో గాదండి ఇది. అనుభవాన్ని అంటే నేను ఈ జర్నీ 20 ఏళ్ల జర్నీలో నేను ఎదుర్కొన్న అనుభవాలను కొంతమందికి దగ్గరగా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి నేర్చుకోవాలనే వ్యక్తికి దగ్గరగా ఈ సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశ్యం మీదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో కొంచెం క్లుప్తంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నా మెయిల్ ఐడీ ఇస్తాను. నా మెయిల్ ఐడీలో మీరు డీటెయిల్స్ పంపించగలిగితే నేను ఖాళీ ఉన్నప్పుడు మీకు మరికొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక ఈ షేర్ మార్కెట్ అనేది ఏ వ్యక్తి అయినా రెండో ఆదాయంగా స్వీకరించొచ్చు. కాకపోతే ప్రతి దాంట్లో 2 రకాలుగా ఉన్నట్టు ఇప్పుడు ఏ విషయంలోనైనా 2 రకాలు. పగలు, రాత్రి, మంచి, చెడు అలాగే ఏ విషయంలో 2 రకాలుగా ఉంటుంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో కూడా షేర్ మార్కెట్‌లో కూడా 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి సంపాదించడం, 2 పోగొట్టుకోవడం. సంపాదించడం అనేది చాలా స్లోగా, నిదానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేసొచ్చాను. 20 ఏళ్లలో ఇవన్నీ చూశాను. వీటిల్లో ఒక్కొక్క విధానం గురించి నేను ఎంతో స్టడీ చేశాను. స్టడీ చేయడం అంటే మీరు నేనేదో పెద్ద పెద్ద కోర్సులు చదివాననేది గాదు ఫ్రెండ్స్. నేను ఎక్కడ పెద్ద పెద్ద చదువుకొని చెప్పడం లేదు ఈ మాట. అనుభవించి నా అనుభవంతో ఒక ఇన్వెస్టర్‌గా నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా చెప్పడానికి కూడా ఏందయ్యా అంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా ఈ వీడియో చూసి అతను కొంత నేర్చుకొని అందిపుచ్చుకుంటాడు అనే ఉద్దేశ్యం మీదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక విషయానికొస్తే మార్కెట్‌లో మార్కెట్‌లో చెడు అనేది ఏందయ్యా అంటే స్పెక్యులేషన్ అయ్యుండొచ్చు. అంటే తొందరగా డబ్బులు తీయాలి. అలాగే తక్కువ పెట్టుబడితోటి ఈరోజు 10,000తో 1,00,000 సంపాదించాలనేది మనం స్పెక్యులేషన్ జూదం కిందకొస్తున్నట్టు. జూదం ఆడే వ్యక్తులు కూడా అట్నే ఉంటారు. ఎందుకంటే 10,000తో 1,00,000 తీద్దామని ఎళ్తుంటారు. 10,000 పోగొట్టుకుంటుంటారు. ఈ మార్కెట్‌లో కూడా ఈ 2 కోణాలుంటాయి. ఒకటి మంచి కోణం, 2 చెడు కోణం. చెడు కోణం అయ్యాయంటే మనము తొందరగా డబ్బులు తీయాలి అనే దానికి ఆ ఆలోచనతోటి ఆప్షన్స్‌లో వెళ్తుంటాం. ఈరోజు సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చెప్తుంది. షేర్ మార్కెట్‌లో ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ చేసే వ్యక్తులు దాదాపుగా 100 మందికి 95 మంది నష్టపోతున్నారు. 5 వ్యక్తులే గెలుస్తున్నారని సెబీ నార్మ్స్ ప్రకారమే మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఇది పోగొట్టుకునే చెడు కోణం నా దృష్టిలో. షేర్ మార్కెట్‌లో ఇంకొక కోణం అనేది రెండో కోణం అది. ఇది చెడు కోణం పోగొట్టుకోవడం. అమౌంట్ ఖచ్చితంగా పోతాయి దీంట్లో. ఎలాంటి వ్యక్తి అయినా ఒకరోజు ఈ ఆప్షన్స్‌లలో, ఈ ఫ్యూచర్స్‌లో ఒకరోజు సంపాదించొచ్చు. ఈ కమోడిటీస్‌లో కూడా అంతే. ఇవన్నీ ఒకే కోవ కిందకొస్తాయి. వీటిల్లో ఒకరోజు సంపాదిస్తారు. 2 రోజులు సంపాదిస్తారు. నెల సంపాదిస్తారు. ఎంతో తెలివి కల్లోళ్ళు దాదాపుగా వాళ్ళు 5% 100లో ఐదుగురుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఆదాయంలో ఉంటారు. కానీ 95 మంది మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక నష్టపోతూ ఉంటాం. ఇక దీంట్లో ఈ బేస్ కూడా నేను అనుభవించొచ్చాను. ఇక రెండో విషయం ఏందంటే స్టాక్స్, షేర్లు. ఈరోజు భారత మార్కెట్‌లో భారత షేర్ మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉండొచ్చు. కానీ ఇండెక్స్‌లో కొన్ని కంపెనీలున్నాయి. మనం అది వింటూ ఉంటాం మార్కెట్‌లో. నిఫ్టీ 50 అని, జూనియర్ నిఫ్టీ అని, మిడ్ క్యాప్ 150 అని, స్మాల్ క్యాప్ 250 అని, మైక్రో క్యాప్ 250 అని ఇట్లా 750 కంపెనీలుంటాయి. ఈ 750 కంపెనీలు దాదాపుగా మంచి వ్యాపారం చేస్తున్నాయి అనే ఉద్దేశ్యం మీదనే ఆ ఇండెక్స్‌లో ఉంటుంటాయి. ఈ ఇండెక్స్ అనేది కంపెనీల సమూహాన్ని ఇండెక్స్ అంటుంటారు.
ఈ ఇండెక్స్‌లో ఉండే 750 కంపెనీలు ప్రతి 3 నెలలకు క్వార్టర్లీ రిజల్ట్ అని ఇస్తూ ఉంటాయి. మనము వింటూనే ఉంటాం. ఈ క్వార్టర్లీ రిజల్ట్ ఇచ్చినప్పుడు అవి మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తేనేమో ఆ కంపెనీలు కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. అలాగని ఫుల్లుగా ఒక 10% పెరగొచ్చు, 15% పెరగొచ్చు, 100% పెరగొచ్చు. కానీ ఇవి క్వార్టర్ రిజల్ట్ ఇచ్చినప్పుడు కొంత అంటే రిజల్ట్‌కు ముందే కొంత అవగాహనతో పెరుగుతాయి. రిజల్ట్ ఇచ్చినాక కొంచెం పాజిబిలిటీ ఉంటే పెరుగుతాయి. లేని పక్షంలో రిజల్ట్ వరకు బాగా పెరిగి రిజల్ట్ ఏమైనా తప్పుగా వస్తే అక్కడి నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి ఈ 750 కంపెనీలలో ఇవి ఖచ్చితంగా రిజల్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. వీటిల్లో గురించి మనము ఈ నెలలో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లను పట్టుకోగలిగితే ఒక 5, 10 ఈ నెలలో అంటే ప్రతి నెల మనకు కొన్ని మూవ్‌మెంట్లు తెలుస్తుంటాయి. ఎందుకంటే వాటిలో మంచి విషయాలు తెలిసినప్పుడు షేర్లు పెరుగుతుంటాయి. ఈ 750 కంపెనీల రిజల్ట్ వస్తాయి కదా! ఈ రిజల్ట్‌ను మనం చూసుకోగలిగి వాటిను కొంచెం పట్టుకోగలిగితే మనకు ఒక రోజు ఒక నెలలో ఒక 10 కంపెనీలో, 12 కంపెనీలు దొరుకుతాయి. ఈ 10 కంపెనీలు, 12 కంపెనీలు 5% ఆదాయాన్ని ఖచ్చితంగా ఇస్తాయి ఆ నెలలో. మనం పట్టుకోగలిగితే. మరి ఇంత పట్టుకొని 5% అంటే ఖచ్చితంగా నెలకు 5% లెక్కన మనం తీయగలిగితే ఈరోజు ఆ 10 కంపెనీలు ఎంత పెరుగుతాయో మనకు అవసరం లేదు. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. మనం చూస్తుంటాం. వన్ వేలో పోవడం లేదు. ఈ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ పీరియడ్‌లో మార్కెట్‌లో గురించి మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా రిజల్ట్ బాగున్న కంపెనీలను మనం పట్టుకోగలిగి ఉండాలి. ఆ నాలెడ్జ్ మనకుండాలి. అలాగే ఖచ్చితంగా మనం తక్కువ ఆదాయాన్ని బయటికి రాగలిగి ఉండాలి. ఈ కొలమానాలు మన దగ్గరుంటే, మనం ఈజీగా ఒక నెలలో ఒక 5% మనం ఆదాయాన్ని తీయొచ్చు. అలా కాకుండా లేదు నేను ఒక రూ. 1,00,000 పెట్టుకున్న వ్యక్తి ఒక 10 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని 10,000 పెట్టేసి ఒక నెలలోనే 5% తీయాలంటే అతనికి రూ. 5,000 వస్తున్నాయి. 5% అంటే సంతృప్తి పడండి. 5% అంత గుడ్ క్వాలిటీస్ ఉన్న కంపెనీలు మీరు గెస్ చేయగలిగితే 5% ఖచ్చితంగా వస్తాయి. 5,000 సంతృప్తి పడి, తర్వాత ఈ 1,00,000 ఈ 5,000ను మళ్ళా ఇంకొక గుడ్ క్వాలిటీస్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇవి మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉంటే మీరు ఈ గుడ్ క్వాలిటీస్ కంపెనీ ఈ 750 కంపెనీల నుంచి మనకు 10 కంపెనీలు, 11 కంపెనీలు, ఒకసారి 15 కంపెనీలు కూడా దొరుకుతాయి. వీటిల్లో నేను చెప్పేది ఏందంటే వీటిల్లో మనము మన దగ్గర ఉన్న డబ్బులు సమానంగా పెట్టుకోగలిగితే ఇది ఎప్పుడైతే మనం ఒక రూ. 1,00,000 ఉంటే ఈ 10 కంపెనీలకు 10,000 పెట్టేసి వెయిట్ చేస్తే ఎప్పుడైతే మనకు 5% వస్తుందో దాదాపుగా ఇంత గుడ్ క్వాలిటీస్ కంపెనీలు ఒక్కోసారి 10 రోజులకే మీకు 5% వస్తుంటుంది. ఒక్కోసారి 15 రోజులకు వస్తుంటది. ఈ 5% తీసుకుంటూ సంతృప్తి పడగలిగితే మళ్ళా ఇప్పుడు ఒకసారి 5% ఆదాయం తీసుకున్నాం. ఈ 1,05,000 మళ్ళా ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా చేసుకుంటూ పోతే కొంతకాలానికి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం అంటే ఏంది? స్థిరత్వము, రెండో ఆదాయం. ఈ ప్రతి వ్యక్తికి రెండో ఆదాయం కావాలని ఈ రెండో ఆదాయాన్ని ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే ఒక మామూలు వ్యక్తి ఈ కంపెనీలను పట్టుకోగలడా అంటే పట్టుకోలేడు. ఎందుకంటే అంత అవగాహన ఉండదు. నేను మీకు దీని మర్మాన్ని చెప్పాను. కాకపోతే మీరు నా మెయిల్ ఐడీకి మీ డీటెయిల్స్ పంపించే ప్రయత్నం చేయండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు దీని మర్మంలో లేకపోతే ఫేస్ టు ఫేస్ కలిసో ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం నాలెడ్జ్‌ని మీకు షేర్ చేస్తాను. ఈ ఎడ్యుకేషన్ అనేది ఏందంటే ఇది ఒక అవగాహన. అవగాహన అనేది మీరు పెంచుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. ఇక్కడ ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదేదో మీ దగ్గర నుంచి నేనేదో తీసుకోవాలనో, లేతే డబ్బుల కోసమో, ఇంకో దాని కోసమో ఆశించి చేసేది కాదు. ఖచ్చితంగా ఈ విధానము నాతోనే అంటే నేనొక్కడినే ఆదాయం పడకుండా కనీసం నేను లక్షల మందికి చెప్తానని చెప్పలేదు. వేల మందిని బాగు చేస్తానని చెప్పలేదు. కానీ నాకు తెలిసిన విధానాన్ని కొంతమందికైనా నేను నేర్పించగలిగితే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో రెండో ఆదాయాన్ని క్రియేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాను. అర్థం కాకపోగా నేను ఈరోజు ఏ మనిషిని ఒప్పించాలనో, మెప్పించాలనో చేయటం లేదు. ఖచ్చితంగా ఈ మార్కెట్‌లో సంపాదించాలి అంటే ఈ ఒక్క కోణంలోనే సంపాదించగలరు. ఈరోజు గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు కూడా చాలామంది అనుకుంటుంటారు వాళ్ళు కోట్ల రూపాయలు స్పెక్యులేషన్ చేసో, లేకపోతే ఈ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసో, ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ చేసో, కమోడిటీలో ట్రేడింగ్ చేసి సంపాదిస్తారనుకుంటారు. అది అబద్ధము. వాళ్ళు చేయగలిగే విధానం ఏందంటే ఈ సెలెక్టెడ్ కంపెనీలు నేనేదైతే చెప్పానో ఈ విధానంలోనే వాళ్ళు సంపాదిస్తారు. కాకపోతే ఒక చిన్న ఇన్వెస్టర్ 1,00,000తో చేస్తాడు. అతనికి దానికి తగ్గట్టు వస్తుంది. ఆ పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు ఎలా ఉంటారంటే కోట్లతో చేస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఆదాయం వస్తుంది.
ఇది ఏ రంగంలో దగ్గరదారులైతే ఏమి లేవు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఎదగాలన్నా, ఒక వ్యక్తి స్థిరంగా నిలబడాలన్నా ఖచ్చితమైన విధానంలో మనం ముందుకెళ్ళినప్పుడే జరుగుతుంది. ఈ మార్కెట్‌లో ఉండే మర్మం ఇది. ఈ మర్మాన్ని మీరు తెలుసుకోగలిగితే ఇప్పుడు ఎలా వస్తుందో మీకు ఒక నమూనా చెప్పాను. ఇంకా ఎందుకంటే వీడియోలో ఇంతింత చెప్పడం అది ఒక ఆ సబ్జెక్ట్ మొత్తం నేర్పించాలి అంటే మీరు ఏ కంపెనీ అయినా 80 ఉన్న బ్యాలెన్స్ షీట్‌ని చదవగలిగి ఉండాలా. ఆ బ్యాలెన్స్ షీట్‌లో అన్ని రకాలు వాళ్ళు పోస్ట్ చేసుంటారు. రిజల్ట్ వచ్చినప్పుడు చదవగలిగి ఉండాలి. కంపెనీ గురించి తెలుసుకోగలిగి ఉండాలంటే, నేను కొంత విధానం చెప్పాను. కానీ కొన్ని టిక్స్ అంటే ఇంకా కొంచెం ఏమన్నా మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు సమాచారం ఇవ్వండి. ఇంకా కొంచెం మీకు వివరంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైందా కూడా నాకేమైతే ఇలా అలా జెప్పాలి, ఇలా జెప్పాలి అంత నాలెడ్జ్ తెలియదు నాకు. ఎలా జెప్పాలో గూడా తెలీదు. కానీ ఎలాగైనా గానీ కొంతమందికైనా ఈ సమాచారం చేరవేసి, వాళ్ళకు కొంతమందికైనా నేర్పించి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యం మీదనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి అర్థం చేసుకొని, ఒకటికి 2 సార్లు చూడండి. నా భావాన్ని అర్థం చేసుకొని, మీరు ఖచ్చితంగా లేదు ఈ రంగంలో నేను ఎదగాలి అని మీకు ఇంకొక ఆదాయం కావాలనిపిస్తే మాత్రం, ఆ మెయిల్‌కు డీటెయిల్స్ పంపించండి. నేను చెక్ జేసుకొని, నేను వీలున్నప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్. థాంక్ యూ.